నమస్కారం, రన్ టీవీ తెలుగులోకి స్వాగతం. నేనే మీ శాలిని ప్రియ. ప్రతి శకం కొత్త అధ్యాయం అనేది తీసుకువస్తుంది అంతరిక్ష పరిశోధనల్లో. నేటి ప్రత్యేక కార్యక్రమంలో బాణుడికి అత్యంత సమీపంలోకి వెళ్లిన నాసా యొక్క పార్కర్ సోలార్ ప్రోబ్ కారు గురించి మీకు ఈ వీడియోలో అయితే తెలియజేయబోతున్నాం. ఆకాశ వేడిని సామరసం భంగం చేసే గురుత్వాకర్షణ శక్తిని తట్టుకొని ఈ ఎక్స్ప్లోరేషన్ మనకి ఏ సమాచారం ఇస్తుందో ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడి సన్నిహిత గమనంలో అద్భుత కృషి. పార్క్ సోలార్ ప్రోబ్ 2018లో నాసా అందించిన బయలు ప్రారంభం. ఇది ప్లూటో లేక మార్క్యూరీ కాకుండా సూర్యుడి అత్యంత దగ్గరగా వెళ్లే ప్రయోగం. సూర్యుడి కరోనా వాతావరణంలోకి కూడా ప్రవేశించింది. దీని వేగం అద్భుతం. గంటకు సుమారు 6,87,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మనిషి సృష్టించిన వస్తువులలో ఇది అత్యంత వేగం. సూర్యుడి ఉపరితలానికి సుమారుగా 6.2 మిలియన్ కిలోమీటర్ దూరంలోకి ప్రవేశించింది. అంటే 3.8 మిలియన్ మైళ్ళు. ఇది గత రికార్డులను కూడా ధాటిగా మించిపోయింది. అంతరిక్ష వాతావరణాన్ని సౌరగాలి అనగా సోలార్ విండ్, సౌర జలాలు, కొరనల్ స్ట్రక్చర్లు వంటి అంశాలపై ఇది సేకరించే సమాచారంతో భవిష్యత్తులో భూమిపై జరిగే ఖగోళిక మరియు వాతావరణ మార్పులకు ముందస్తుగా హెచ్చరికలు ఇచ్చే అవకాశాలను కూడా కల్పిస్తుంది. దీనికి గల సాంకేతిక రహస్యాలు మరియు అడ్డంకులను చూసినట్లయితే ఈ వ్యోమనౌకకు వేడిని తట్టుకునేందుకు థెర్మల్ ప్రొటెక్షన్, కార్బన్ ఫోమ్ కవచం, కార్బన్ ఫోమ్ షీల్డ్ వంటివి అమర్చబడ్డాయి. భారతం మాత్రమే కాకుండా సౌరతాపన, రేడియేషన్ మరియు గురుత్వాకర్షణ శక్తులు చెందిన చాలా తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొనాల్సి వచ్చింది. కొద్ది గమన అవసరాలకు వేనస్ ద్వారా గ్రహ నిర్వహణ అనగా గ్రావిటీ అసిస్ట్ ఉపయోగించి దీనిని సూర్యుడి సమీపానికి తీసుకువచ్చారు. ఈ ప్రయోగంతో సూర్య ఉపరితలంపై కరోనా వాతావరణం ఎందుకు భయం కలిగించేలా వేడిగా ఉంటుంది, అసలు సౌరగాలి వేగం ఎలా పెరుగుతుందో వంటి ప్రశ్నలకు జవాబులు దొరకనున్నాయి. ప్రస్తుతం ఈ ప్రధాన ప్రణాళికలోకి తీసుకున్న ఒకదానిచే పూర్తయిన 5 దశలు ఉన్నాయి. 2026లో దీని తర్వాతి అడుగులపై సమీక్ష అనేది జరుగుతుంది. ఈ సోలార్ ప్రోబ్ ప్రభావం మరియు ఉపయోగాలు ఏమనగా భారతదేశం వంటివి ఉపగ్రహాలు, కమ్యూనికేషన్, విద్యుత్ గ్రిడ్లు మరియు వాతావరణ అంశాలకు సూర్య ప్రేరేపిత ప్రభావాలు చాలా ఉంటాయి. ఈ డేటా ఆ ప్రభావాలను ముందుగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థులు, పరిశోధకులు మరియు అంతరిక్ష శాస్త్రంలో ఆసక్తి ఉన్న వారికి ఇది గొప్ప ప్రేరణగా ఉంటుంది. మన భవిష్యత్తులో మరింత ఆధునిక ప్రయోగాలు చేసే దారి ఇది సజావుగా చేస్తుంది. భూమి ప్రతి ఒక్కరికి ముందు అనుకోని సౌర తుఫాన్లు, ఆశ్చర్యకరమైన తీర్పులు ఇవ్వవచ్చు. అంతరిక్ష వాతావరణాలను పర్యవేక్షించడం సహజమే కాదు, ప్రాధాన్యం కూడా. ప్రత్యేకించి ఉపగ్రహాలు, అంతరిక్ష ప్రయోగాలు సురక్షితంగా ఉండాలంటే ఈ పరిశోధనలు చాలా అవసరం. ఈ ప్రయోగం ద్వారా మనకు సూర్యుడి గుండా మరియు దాని వాతావరణ బలాన్ని గమనించేందుకు క్లియర్ విజన్ అనేది లభిస్తోంది. ఇలాంటి అద్భుత పరిశోధనలతో మన పరిజ్ఞానం మరింత విస్తరిస్తోంది. పార్కర్ సోలార్ ప్రోబ్ మనకు బాణుడి ప్రయోజనాలను, సూర్యుడి సంపూర్ణ విశేషాలను మరింత లోతైన అవగాహననైతే ఇస్తోంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం రన్ టీవీ తెలుగును లైక్ చేసి సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అవ్వండి. ఐఎమ్ యువర్ శాలిని ప్రియ.